ఇవాళ రేపు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క ఇంట్లో కూడా మనము స్మార్ట్ టీవీస్ అయితే చూస్తుంటాం. ముఖ్యంగా ఎల్ఈడి అలాగే ఎల్సిడి టీవీ. ఆల్మోస్ట్ పాత డబ్బా టీవీస్ జమానా అయితే అయిపోయింది. బట్ వీటిల్లో మనకు వచ్చినటువంటి మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటి అంటే ఆడియో అప్ టు ద మార్క్ అయితే ఉండదు. ఎందుకంటే వాటి ఫామ్ ఫ్యాక్టర్ చాలా స్లిమ్ అండ్ స్లీక్ గా ఉండడం కోసం ఇలాంటి సందర్భాల్లోనే మనము ఆల్టర్నేటివ్ ఆడియో సిస్టమ్స్ లైక్ సౌండ్ బార్స్ కావచ్చు, లేదంటే హోమ్ థియేటర్స్ కావచ్చు, వీటి మీద ఎక్కువగా మనం డిపెండ్ అవుతూ ఉంటాం. సో ఈ సౌండ్ బార్స్ లో కూడా మీకు డిపెండ్స్ అపాన్ ప్రైస్ కి తగ్గట్టుగా కొన్ని ఫీచర్స్ ఎక్కువ తక్కువ మనకు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. బట్ వీటిల్లో కూడా అఫోర్డబుల్ ప్రైజెస్ లో మంచి ఫీచర్స్ ని తీసుకొచ్చేటువంటి కంపెనీస్ అన్నిటిలో కూడా ZebZuke ఎప్పుడు కూడా ఆల్మోస్ట్ టాప్ బ్రాండ్స్ లో ఒకటిగా నిలబడటం జరుగుతుంది. సో ఈ రోజు ఈ ఎపిసోడ్ లో వీళ్ళు ఈ రోజే అఫీషియల్ గా లాంచ్ చేసినటువంటి ZebZuke బార్ 1000. ఇందులో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటి అంటే 10,000 రూపాయలలో డాల్బీ అట్మాస్ ఆడియోతో వచ్చినటువంటి సౌండ్ బార్ అలాగే సబూఫర్ కూడా. సో ఈ రోజు ఎపిసోడ్ లో దీనికి సంబంధించినటువంటి కంప్లీట్ అన్బాక్సింగ్ చూసేసి నా రివ్యూని కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ ఇది ఈ రోజు నుంచి సేల్ లోకి వచ్చేస్తుంది. అండ్ అడిషనల్ గా ఒకవేళ మీరు కనుక కార్డ్స్ ని యూజ్ చేశారు అన్నట్లయితే మీకు 8,999 రూపాయలు లేదంటే 850 రూపాయల దాకా 10% డిస్కౌంట్ వేసుకున్నా గానీ మీకు అప్ టు 850 రూపీస్ దాకా డిస్కౌంట్ రావడం జరుగుతుంది. సో దీనిలో బాక్స్ లోపల ప్రాపర్ బాక్స్ అంటే డ్యామేజ్ అవ్వకుండా ట్రాన్స్పోర్టేషన్ లో బాగానే పంపించారు. సో ఇది మనకి యాక్చువల్ గా రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రొడక్ట్ సంబంధించినటువంటి ఇమేజ్ అండ్ హృతిక్ రోషన్ వాళ్ళ బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి ఫోటో అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్స్. ఇది వచ్చేటప్పటికి మీకు బోత్ అంటే సౌండ్ బార్ అలాగే సబూఫర్ రెండు కలిపి 150 వాట్స్ ఆఫ్ ఆడియో అవుట్పుట్ అయితే జనరేట్ చేయగలదు. అండ్ మెమరీ కార్డ్ సహాయంతో అంటే ఇందులో USB కూడా ప్రొవైడ్ చేశారు. ఒకవేళ మీరు పార్టీస్ ఇట్లాంటివి ఏమైనా చేసుకోవాలనుకుంటున్నారు అన్నట్లయితే అప్ టు 32 GB దాకా మెమరీ కూడా మీకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. సో ఆలస్యం చేయకుండా వీటిని కూడా అన్బాక్స్ చేసేసి ప్రోడక్ట్ ని చూసేద్దాం. 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో వీళ్ళు డాల్బీ అట్మాస్ కూడా తీసుకొచ్చినారు చూసారా. సో నిజంగా ఇదైతే క్రేజీ. సాధారణంగా మనం డాల్బీ అట్మాస్ అంటే కనీసం 15,000 పైన వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఆ బడ్జెట్ లో మళ్ళీ చాలా మనకు మార్కెట్ లో అవైలబుల్ ఉంటాయి. బట్ వీళ్ళు తీసుకొచ్చింది మాత్రం సింప్లీ బాగనిపించింది. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు రెండు ఇండివిజువల్ ప్యాకింగ్స్ లో ఒకటి సౌండ్ బార్ మరొకటి వచ్చేటప్పటికే సబూఫర్. సో ఫస్ట్ సౌండ్ బార్ ని మనం పక్కకు పెడదాం. ఈసారి ఇంట్రెస్టింగ్ గా దీంట్లో మీరు సౌండ్ బార్ ని కూడా వాల్ మౌంట్ చేసుకోవడానికి కోసం రెండు వాల్ మౌంట్స్ అది కూడా మెటల్ ని ప్రొవైడ్ చేశారు. అండ్ దీంతో పాటు మరొక యాక్సెసరీ కవర్. అఫ్ కోర్స్ దీనిలో ఏముంటుందో మీ అందరికీ తెలిసిందే, ఒక రిమోట్ అలాగే పవర్ కార్డ్ అండ్ దీంతో పాటు వాల్ మౌంట్ చేసుకోవడానికి సంబంధించినటువంటి స్క్రూస్ అలాగే గోడకు కొట్టేటువంటి డమ్మీస్ అలాగే మార్కింగ్ టేప్స్ అండ్ దీంతో పాటు స్టాండర్డ్ 3.5mm AV కేబుల్ కనెక్టర్ అండ్ బ్యాటరీస్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేసి ఈ సబూఫర్ ని కూడా మనం ఒకసారి అయితే ఓపెన్ చేసేద్దాం. యాక్చువల్ గా చాలా స్లిమ్ గా స్లీక్ గా చాలా బాగుంది. పైన గ్రే కలర్ మ్యాటి ఫినిష్ తోటి అండ్ బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికే మనకి బేస్ రేడియేటర్ అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ మనకు ఒక చిన్న కేబుల్, ఇది వచ్చేటప్పటికే వైర్లెస్ కాదు, వైర్ ద్వారానే మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ సాధ్యమైనంత వరకు మీ టీవీ ఈ పక్కకే ఉండేలాగా దీన్ని చూడండి. అలాంగ్ అది కూడా ఎక్కడైనా కార్నర్ ప్లేస్ ఉంది అనుకోండి, అంటే రెండు పక్కల కవరేజ్ ఉంది అన్నట్లయితే, క్రాస్ లో ఉంది అన్నట్లయితే కనుక మీకు బెటర్ ఆడియో అవుట్ వస్తుంది. అండ్ దాంట్లో కూడా సాధ్యమైనంత వరకు మీ టీవీకి రైట్ హ్యాండ్ సైడ్ ప్లేస్ చేసేలాగా చూడండి. మళ్ళీ లెఫ్ట్ సైడ్ క్లోజ్ చేశారు అంటే ఇక్కడ ఉండేటువంటి సబూఫర్ ఏదైతే ఉందో ఇది క్లోజ్ అవుతుంది. అప్పుడు మీకు ఆడియో అంత డెప్త్ అయితే రాదు. అండ్ బ్యాక్ సైడ్ ఏదైతే ఈ బేస్ రేడియేటర్ ఉందో ఇది కూడా కొంచెం ఎయిర్ త్రో ఉండేలాగా అంటే గ్యాప్ ఉండేలాగా చూడండి, మీకు బెటర్ ఆడియో క్వాలిటీ కోసం. అండ్ బై ద వే దీంట్లో మీకు వచ్చేటప్పటికే 5.25 కి సంబంధించినటువంటి సబూఫర్ అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇదంతా కూడా వీళ్ళు వుడ్ తోటే మ్యానుఫ్యాక్చర్ చేశారు. పాలికార్బోనేట్ ప్లాస్టిక్ అయితే ఎక్కడ యూజ్ చేయలేదు, అంతా వుడ్ తోనే దీన్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. సో బేసిక్ గా వుడ్ లో మనకేమవుతుందంటే ఆడియో రిఫ్లెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ప్రాపర్ గా ఉంటాయి. అండ్ దీని టోటల్ వెయిట్ వచ్చేటప్పటికే సుమారుగా మీకు 4.8 kgs దాకా ఉంటుంది. పర్వాలేదు, కొంచెం వెయిట్ ఉంది. ఎందుకంటే ఎప్పుడైనా సబూఫర్స్ ని కొంచెం వెయిట్ ఉండేవి చూసుకోండి. వెయిట్ ఉండకపోవటం వల్ల అంటే లైట్ వెయిట్ తో రావటం వల్ల మీకు అవి జారిపోవటం లేదన్నట్లయితే మూవ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అలాంటివి లేకుండా ఇవి రావడం జరుగుతుంది. అండ్ ఫైనల్లీ హియర్ ఇట్ ఈస్ ద సౌండ్ బార్. సో ఫ్రంట్ లో వచ్చేటప్పటికి వీళ్ళు మెటల్ గ్రిల్ మనకు ప్రొవైడ్ చేశారు. టాప్ లో మనకి పవర్ ఆన్ ఆఫ్ బటన్, వాల్యూమ్ ప్లస్ అండ్ మైనస్ తో పాటు ఇన్పుట్ సోర్స్ ని సెలెక్ట్ చేసుకునేటువంటి ఫిజికల్ బటన్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు రేర్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి గ్లాసీ ఫినిష్ తో, ఇంకా చెప్పాలన్నట్టయితే పియానో బ్లాక్ అంటాం చూసారా, సో ఆ గ్లాసీ ఫినిష్ తో ఉన్నటువంటి డిజైన్ తీసుకొచ్చారు.
తీసుకొచ్చారు. సో టాప్ లో మీరు చూస్తే ఈ విధంగా ఉంటుంది. సో రెండు పక్కల మీకు డ్యూయల్ గా, అలాగే జెబ్రానిక్స్ అనేటువంటి బ్రాండింగ్ తో పాటు రైట్ సైడ్ మీకు డాల్బీ అట్మాస్. అండ్ ఇక్కడ సెంటర్ లో మీకు ఒక చిన్న మినీ ఎల్ఈడి స్క్రీన్ అయితే మనకు ప్రొవైడ్ చేశారు. సో మనం సోర్స్ సెలెక్ట్ చేసుకున్న దాన్ని బట్టి ఆటోమేటిక్ గా మనకి ఇక్కడ సోర్స్ ఏందని చూపించడంతో పాటు వాల్యూమ్ ప్లస్ మైనస్ చేసేటప్పుడు మీకు ఏమవుతుందంటే వాటి ఇండికేషన్ చూపించడం జరుగుతుంది. అండ్ ఇది కొంచెం ఒక 1 minute లేదా 2 minutes అయిన తర్వాత ఆటోమేటిక్ గా హాఫ్ ఆఫ్ ద బ్రైట్నెస్ అయితే పడిపోతుంది. సో డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా టీవీ చూసేటప్పుడు మీరు మీ కాంటెంట్ అయితే వాచ్ చేయొచ్చు. ఇక పోర్ట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే బ్యాక్ సైడ్ మీకు పవర్ కార్డ్, అలాగే మీకు సబ్ ఊఫర్ కు వచ్చేటువంటి పోర్ట్, ఆప్టికల్ ఆడియో 3.5 ఆడియో జాక్ తో పాటు నేను ఇందాక మీకు చెప్పినట్లు 32 GB దాకా మీరు USB పెన్ డ్రైవ్ పెట్టుకొని యూస్ చేసుకోవచ్చు. అండ్ ఈ ఆర్క్ సపోర్ట్ ని కూడా ఇచ్చారు. బేసిక్ గా ఈ ఆర్క్ ని మీరు యూస్ చేశారు అన్నట్లయితే టీవీ కోసం అలాగే దీనికోసం సపరేట్ గా 2 రిమోట్స్ యూస్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీకు ప్రాపర్ గా ఒకే సింగిల్ రిమోట్ తో మీరు వాల్యూమ్స్ వీటన్నిటిని అడ్జస్ట్ చేసుకోవడంతో పాటు ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే డాల్బీ అట్మాస్ లేదన్నట్లయితే DTS:X ఇలాంటి ఆడియో టెక్నాలజీ ఒకవేళ మీ టీవీ సపోర్ట్ చేస్తుంది అనుకోండి, డైరెక్ట్ గా ఆ ఆడియో దీని ద్వారా వచ్చేటువంటి అవుట్పుట్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. సో ఎప్పుడైనా సాధ్యమైనంత వరకు మీరు ఆప్టికల్ ఆడియో లేదన్నట్లయితే HDMI కేబుల్స్ ద్వారా యూస్ చేసుకోవడం అయితే ట్రై చేయండి. ఇలాంటి కేబుల్స్ పెట్టి మీరు డాల్బీ అట్మాస్ ఆడియో ఇట్లాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. బట్ ఈసారి వీళ్ళు ఇందులో కాస్ట్ కటింగ్ కోసం HDMI కేబుల్ ని కూడా ప్రొవైడ్ చేయలేదు. అది కూడా ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఇక్కడ సౌండ్ బార్ ఏదైతే ఉందో మీకు అప్రాక్సిమేట్లీ 60 watts ఆఫ్ ఆడియో అవుట్పుట్, అంటే 2 డ్రైవర్స్ ఉంటాయి కాబట్టి 30. అలాగే సబ్ ఊఫర్ వచ్చేటప్పటికి మీకు ఏకంగా 90 watts, అంటే ఈ రెండు కలిపి ఓపెన్ మీకు 150 watts ఆఫ్ ఆడియో అవుట్పుట్ ని మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈవెన్ ఇందులో ఆడియో కూడా మనకి 50 హెడ్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 20 kHz దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. మాక్సిమం సౌండ్ డెసిబెల్స్ వచ్చేటప్పటికి అప్రాక్సిమేట్లీ మీకు 70 decibels దాకా మీకు రావడం జరుగుతుంది, విచ్ ఇస్ ఓకే అని అంటాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ముఖ్యంగా ఇక ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి కొన్ని శాంపిల్స్ వినేద్దాం. డైరెక్ట్ గా దీన్ని నేను బ్లూటూత్ తోటి అయితే కనెక్ట్ చేస్తున్నాను. అఫ్ కోర్స్ టీవీ ద్వారా పెట్టి కూడా దీని ఆడియో అవుట్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా మనం చూద్దాం. సో ఫస్ట్ బ్లూటూత్ లోకి వెళ్ళిపోయి డైరెక్ట్ గా మీకు ఇక్కడ కింద ZebZuke బార్ 1000 అని ఉంది సార్, దీన్ని సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే ఆటోమేటిక్ గా మీకు ఇది పేర్ అవడం జరుగుతుంది. సో ఇక డైరెక్ట్ గా మన మొబైల్ ఫోన్ ద్వారా ఆడియో కూడా వినొచ్చు. సో ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఆడియో క్వాలిటీ ఏదైతే నేను స్పాటిఫై ద్వారా ప్లే చేశాను, అండ్ ఒకసారి మనము యూట్యూబ్ మ్యూజిక్ లో కూడా ప్లే చేసి చూద్దాం. సో ఇప్పుడు మీరు చూసారు కదా, అంతా కూడా మీకు బ్లూటూత్ ట్రాన్స్మిషన్ ద్వారా మీకు రావడం జరుగుతుంది. అండ్ అఫ్ కోర్స్ ఇందులో మనకు బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మనం ముందు తీసుకొచ్చారు కాబట్టి ఆల్మోస్ట్ లేటెన్సీ లేకుండా మీరు ఆడియోని అయితే ఆస్వాదించవచ్చు. బట్ ఎప్పుడైనా మీరు గుర్తుపెట్టుకోండి, టీవీ ద్వారా అది కూడా ఆర్క్ ద్వారా వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉందో మీకు నెక్స్ట్ లెవెల్ ఉండడం జరుగుతుంది. సో ఇక ఆలస్యం చేయకుండా ఒకసారి టీవీకి కూడా కనెక్ట్ చేసేసి మూవీ చూస్తూ అలాగే మ్యూజిక్ వింటూ ఆడియో ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ వేసేద్దాం. ನೀನೆಂತ ಹೇಳಿದ್ರು ಸಹ ಕೊಡ್ತೇನೆ. అండ్ వీళ్ళు ప్రొవైడ్ చేసినటువంటి రిమోట్ యాజ్ యూజువల్ గా మన జెబ్రానిక్స్ కి సంబంధించినటువంటి రిమోట్స్ ఎలాగైతే ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ ఈసారి రిమోట్ లో మాత్రం వీళ్ళే కైండ్ ఆఫ్ సాఫ్ట్ లెదర్ టచ్ ఫీల్ అయితే మన ముందు తీసుకొచ్చారు. అంటే కొంచెం గ్రిప్ గా ఉండడం కోసం, జారిపోకుండా ఇన్ హ్యాండ్ ఫీల్ కూడా చాలా బాగుంది. దీంట్లో మీకు కొన్ని ప్రీసెట్స్ అయితే ప్రొవైడ్ చేస్తుంటారు, లైక్ మ్యూజిక్, న్యూస్, అలాగే మూవీ, ఇంక్లూడింగ్ 3D అయితే పెద్దగా మీకు ఉపయోగం అయితే ఉండదు. బట్ ఒకవేళ మీరు మూవీ చూస్తున్నారు, మూవీ సెలెక్ట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక అక్కడ ఆటోమేటిక్ గా మనకి వోకల్స్ బెటర్ గా తీసుకొని రావటం, ఎప్పుడైతే మీరు మ్యూజిక్ పెట్టారో ఆటోమేటిక్ గా ట్రిపుల్స్ ఇవన్నీ కూడా కొంచెం బెటర్ ఈక్వలైజర్స్ తో మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. అఫ్ కోర్స్ ఇక్కడ మీరు చూడొచ్చు బేస్ అలాగే ట్రిపుల్స్ ని కూడా మీరైతే అడ్జస్ట్ చేసుకోవచ్చు, బట్ 5 points దాకా మాత్రమే. సో ఫ్రెండ్స్ చూసారు కదా, జెబ్రానిక్స్ కి సంబంధించినటువంటి ZebZuke బార్ 1000 కి సంబంధించినటువంటి సౌండ్ బార్ అలాంగ్ సైడ్ విత్ సబ్ ఊఫర్ తో సహా. ఇన్ఫాక్ట్ ఇప్పుడు ప్రజెంట్ మన ఇండియాలో అతి చవకగా డాల్బీ అట్మాస్ తో ఉన్నటువంటి సౌండ్ బార్ ఇదొక్కటే ఉంది. సో ఆడియో క్వాలిటీస్ అయితే మీరు ఆల్రెడీ వినున్నారు. సో నేనైతే మిడ్స్ అలాగే హైస్, అంటే వాయిస్ డైలాగ్ క్లారిటీ ఏదైతే ఉందో చాలా బాగుంది. అలాగే హైస్ ఏవైతే గజల్ సౌండ్స్ ఉంటాయి చూసారా, అవి కూడా చాలా బాగున్నాయి. బట్ సబ్ ఊఫర్ ఏదైతే ఉందో ఇంకొంచెం పవర్ఫుల్ గా, ఇంకొంచెం బెటర్ గా తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ ఎనీవే ఇక్కడ నేను ఓపెన్ ప్లేస్ లో పెట్టాను. ఇక్కడ నా స్టూడియో రూమ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది కాబట్టి మేబీ ఇది కూడా దీనికి ఒక రీజన్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఒకవేళ మీరు గనక నేను ఇందాక మీకు చెప్పినట్లు టీవీకి రైట్ హ్యాండ్ సైడ్ లో అండ్ అట్ ద సేమ్ టైం కార్నర్ లో ప్లేస్ చేశారు అన్నట్లయితే మీకు మరింత ఎఫెక్టివ్ గా ఇది వర్క్ అయ్యేటువంటి అవకాశం ఉంది. బట్
ఒకవేళ మీరు గనక మూవీ చూసేటప్పుడు ఆ డైలాగ్ ఎన్హాన్స్డ్ ఎక్స్పీరియన్స్ కోసం లేదన్నట్లయితే పాటలు ఆ క్వాలిటీ వోకల్స్ ఏవైతే వాటి కోసం చూస్తున్నారు అన్నట్లయితే కనుక డెఫినెట్లీ యూ షుడ్ హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. అండ్ దీంతో పాటు ప్యారలల్ గా మీకు ఇక్కడ వాల్ మౌంట్స్ ఏవైతే మనము దీన్ని డైరెక్ట్ గా వాల్ మౌంట్ చేసుకునే విధంగా 2 బ్రాకెట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. వీటికే ఎక్స్పెండిచర్ అయి ఉంటుంది కాబట్టి ఎలాగో మనము ఆల్మోస్ట్ సబూఫర్స్ అంటే మీకు వాల్ మౌంట్ చేసుకునే చాలా 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 తక్కువ ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మీకు గ్రౌండ్ మీద పెడితేనే ఎఫెక్టివ్ గా ఉంటుంది. సో దీనికి పెట్టిన ఖర్చు ఏదైతే ఉందో వీళ్ళు HDMI కేబుల్ ని ప్రొవైడ్ చేస్తుంటే ఇంకా బెటర్ గా ఉండేదని నా అభిప్రాయం. మళ్ళీ HDMI అదనంగా కొనాలి అన్నట్లయితే 120-130 రూపీస్, ఇంకా కొంచెం మంచిది కొనాలంటే 300-800-1000 రూపీస్ కూడా ఉండడం జరుగుతుంది. సో దాని మీద ఎక్స్పెండిచర్ పెట్టుంటే బాగుండేదని నా అభిప్రాయం. బట్ దీని డిజైన్ మాత్రం చాలా చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎనీవే ఈ ప్రొడక్ట్ సంబంధించిన లింక్స్ ని ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నైతే లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు అటన్నిటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.